తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. ఏదైతే నిన్న మదనపల్లిలో మరి ఫైళ్లు తగలబెట్టారు, మరి దీని వెనకాల ఉన్న అంతర్యార్థం ఏమిటి, అసలు ఏం జరుగుతుంది, మరి దీనికి సంబంధించి అధికార యంత్రాంగం ఏం చేస్తున్నారు? ఏదైతే అధికారులు ఉన్నారో, అఫ్కోర్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మరి ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు, పలుమార్లు పలు చోట్ల జరుగుతూనే ఉన్నాయి ఇటువంటి ఘటనలు. మరి దీనిపైన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఏం ఆలోచిస్తున్నారు ఏంటి? సో సుజాత గారు ఏదైతే నిన్న మదనపల్లిలో ఆ ఫైల్ దగ్ధం జరిగింది కదా, సో మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దానికి సంబంధించి? జగన్ గత 5 ఏళ్లలో చేసిన అది రండి రాష్ట్రంగా కొన్ని లక్షల ఎకరాల కబ్జాలకు పాల్పడ్డారన్న న్యూస్ అయితే రావడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే దాదాపు 10-12 వేల ఎకరాలు, అలాగే విజయనగరం, వైజాగ్ లో చూసుకుంటే దాదాపు 25,000 నుంచి 30,000 ఎకరాల వరకు. ఈవెన్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా సిఎస్ గారు ఒక 800 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సాధారణంగా రిజిస్ట్రేషన్ చేయరు, అలాంటిది నిబంధనలను కూడా తొంగలో తొక్కేసి 600 ఎకరాలు రిజిస్ట్రేషన్, 200 ఎకరాలకి అగ్రిమెంట్స్ చేయించుకున్నారన్న న్యూస్ వచ్చింది. సో ఇక్కడ చిత్తూరు జిల్లా వచ్చేటప్పటికి, పొంగనూరు పరిసర ప్రాంతాల్లో వచ్చేటప్పటికి మన పెద్దిరెడ్డి గారు పెత్తనమే నడుస్తుందన్నది అది ఎవరు కాదని నిజం. దాదాపుగా 6.78 హెక్టార్లలో అటవీ భూముల్లో వీళ్ళు అక్రమంగా మైనింగ్ చేశారండి. 19 హెక్టార్లు పైగా అటవీ భూమిని ఆక్రమించారు. ఇప్పుడు పేదలకి ఏదైతే ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన ఎస్సీ, ఎస్టీ, బీసీకి సంబంధించిన అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని నిబంధనలను ఉల్లంఘించి, అంటే చుక్క భూములు కావచ్చండి, జరాయితీ భూములు కావచ్చు, ఈ అసైన్ భూములు కావచ్చు, వాటిని నిషేధిత జాబితాలోంచి తొలగించేసి 9 రకాల క్లాసిఫికేషన్స్ ని వాళ్ళు మార్చి, ఇప్పుడు ఏంటంటే రఫ్ పట్టాలు ఇచ్చేసి కూడా వీళ్ళు అమ్మకానికి, అక్కడ అధికారులు ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రఫ్ పట్టా ఇచ్చేసి కూడా అమ్ముకోవడానికి వాళ్ళు నిబంధనల్ని తొంగలో తొక్కేశారండి. నార్మల్ గా అయితే రెగ్యులర్ పట్టాలు వస్తానే గానీ వాళ్ళ అమ్మకానికి కుదరదు, కానీ అలాంటిది అక్కడ నిబంధనలు మార్చేశారు. ఇది ఒక్క పెద్దిరెడ్డి గారో లేదంటే మిథున్ రెడ్డి గారో వాళ్ళు మాత్రమే కాకుండా కింది స్థాయి నుంచి అధికారులందరూ, యంత్రాంగం మొత్తం ఇన్వాల్వ్ అయ్యి చేసిందన్నది అక్షర సత్యం అండి. అంటే డిఓ స్థాయి అధికారి కానీ, అప్పుడు సబ్ కలెక్టర్లు కానీ, కలెక్టర్లు కానీ, అక్కడ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్నది వాస్తవం. ఇప్పుడు ఇవన్నీ ఏదైతే బయట పడతాయి అని చెప్పి నిన్నటికి నిన్న అగ్ని ప్రమాదం కింద సృష్టించారన్నది అందరికీ చాలా క్లియర్ తెలుస్తుందండి. అదేదో పాత బిల్డింగ్, ఏదో పురాతన కాలం బిల్డింగ్ కూడా కాదు, 3 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్. ఫైర్ యాక్సిడెంట్ అయితే కనుక ఇమ్మీడియట్ గా ట్రిప్ అయిపోయే వ్యవస్థ అంతా ఉంది ఆధునికంగా, కానీ అదేమీ జరగకుండా ఆ దసరా కాలిపోవడం, అంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడం, ఇమీడియట్ గా అక్కడ అధికారులు, పోలీస్ యంత్రాంగం కానీ, అక్కడ రెవెన్యూ వాళ్ళు కానీ పై స్థాయి అధికారులకు రిపోర్ట్ చేయకపోవడం. నిన్న డీజీపీ గారు చెప్పడం చూసాం మనం, ఇది ప్రమాదం కాదు, కావాలని చేసిన సంఘటన అని. అలాగే అక్కడ సంఘటన జరిగిన స్థలంలో అగ్గి పుల్లలు గీసి కొత్తగా ఫ్రెష్ గా కనిపించడం కానీ, ఓన్లీ అగ్గిపెట్టి వెలిగిస్తే వెలిగినట్టు కూడా ఏం కనిపించట్లేదండి అక్కడ. అంటే మంట ఎగిసిపడడానికి ఏవో రసాయనాలు వాడారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి, స్ప్రే చిల్లరు అన్నట్టు. సో ఫైర్ స్టేషన్ కూడా 100 మీటర్స్ రేడియస్ లోనే ఉందండి. గోడ ఒక్కటే అడ్డం అండి, అంటే చుట్టూ తిరిగి రాకపోయినా వెనక నుంచి నీళ్లు వేసి ఆర్పేసే వెసులుబాటు ఉంది. అయినా కూడా మరి ఫైర్ ఇంజన్ అక్కడ ఆర్పే ప్రయత్నాలు కూడా జరగలేదు. అంటే వీళ్ళు దస్త్రాలన్నీ మొత్తం తగలబెట్టేసి, మనం చూసామండి ఇంతకు ముందు ఎలుకలు మద్యం తాగేసేవి, అలాగే తేనెటీగలు రథాలు తగలబెట్టేయడం, పిచ్చోడు పేపర్లు ఎత్తుకుపోవడం, ఇప్పుడు అలాగే చూసాం. ఇప్పుడు కూడా ఏదో ఒక స్టోరీ చెప్తారు. అంటే వీళ్ళు మొత్తం ఆధారాలన్నీ నాశనం చేసే ప్రక్రియగానే మనం చూడాలి దీని మీద సమగ్రమైన దర్యాప్తు కూడా జరగాలి, దీన్ని వదిలిపెట్టకూడదు. మొన్న మిథున్ రెడ్డి గారు అంత హడావిడిగా మరి పొంగనూరుకు రావడానికి కారణం ఏంటి?
ఆయన వచ్చినప్పుడు ఏ అధికారులను కలిశారు, ఎవరెవరు దీంట్లో కుమ్మక్కై ఉన్నారు, దీంట్లో ప్లాన్ ఎవరు గీశారు, ఎవరు స్కెచ్ ఎవరు చేశారు, ఎవరు అమలుపరిచారు, ప్రతి ఒక్కరిని బయటికి ఆధారాలన్నీ బయటికి లాగాల్సిన అవసరం ఉందండి. ఇంకొకటి అయితే ఇప్పుడు ఈ అటవీ శాఖకు సంబంధించి మీ నాయకుడే మంత్రి గారు ఆ శాఖకు సంబంధించి. మరి దీనిపైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా అండి. వచ్చి పవన్ కళ్యాణ్ గారి చేతిలోనే పడ్డారు. మొన్న ఎర్రచందనం నేపాల్ దగ్గర పట్టుబడడం చూసాం. అంటే నేపాల్ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టుకున్నారు, కానీ మన ఇండియాలోని చక్కగా అన్ని చెక్ పోస్టుల్ని అంతమంది అధికారులని మేనేజ్ చేసి ఎలా పంపించేశారు అన్నది చాలా ఆశ్చర్యంగా ఉంది. అలాగే నాకు చిన్న డౌట్ ఏంటంటే, సరే ఆంధ్రప్రదేశ్లో అంటే పెద్దిరెడ్డి గారు మేనేజ్ చేశారు అనుకోవచ్చు. మరి పక్క రాష్ట్రాలు కూడా ఎలా మేనేజ్ చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా మొత్తం మేనేజ్ చేస్తారండి. ఆయన ప్రెస్ ని మేనేజ్ చేయగలరు, మీడియాని మేనేజ్ చేయగలరు, డబ్బులు అంత విపరీతంగా దోచేస్తారు కాబట్టి డబ్బుతోటి ఏదన్నా చేస్తారు సార్. అధికారాన్ని డబ్బును ఉపయోగించుకున్నారు. మాట విన వాళ్ళ మీద వాళ్ళ దాడులు ఎలా ఉంటాయో మనకి ఫ్యాక్షన్ రాజకీయాలు అందరు చూసిన వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి భయపెట్టడము, కొనేయడం ఈ రెండే ఉంటాయి తప్ప ఇంక వేరేది ఉండదు సార్. అలా అని చెప్పి సో ఇన్ని రోజులు అంటే గత ప్రభుత్వాలు చూసాం సార్, ఇన్ని టన్నులు ఎర్రచందనం పట్టుబడింది, అక్కడ ఇంతమంది స్మగ్లర్లు పట్టుబడ్డారని. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చెక్క కాదు కదా, చిన్న మొక్క కూడా దొరకలేదు సార్ ఎర్రచందనం. అంటే అంత సాఫ్ గా జరిగిపోయిందా? ఎవరో స్మగ్లర్లు అందరూ సాధువులు అయిపోయి కాషాయం ధరించేసి పక్కన కూర్చున్నారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో? అంటే దొంగ చేతికి తాళాలు ఇస్తే మరి ఎట్లా పట్టుబడతాయండి? అంతకు ముందు కోట్ల ఆదాయం వచ్చేది, 19,000 కోట్ల రూపాయలు మన టీడీపీ ప్రభుత్వంలో ఆదాయం వచ్చింది. వీళ్ళ ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఎంత చూపించారు? 4,000 కోట్ల రూపాయలు. టీడీపీ ఉన్నప్పుడు 13,000 మంది స్మగ్లర్లను పట్టుకున్నారు, వీళ్ళు 400 మందిని పట్టుకున్నారు. అక్కడ అటవీ శాఖ సిబ్బందిని కూడా సార్, అంటే 460 పోస్టులు ఉంటే 230 పోస్టులు ఖాళీగా పెట్టారు. ఉన్న ఉద్యోగుల్లో కూడా అంటే బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని తీసుకుని వెళ్ళి శ్రీకాకుళంలో వేశారు సార్. అంటే అక్కడ ఎర్రచందనం చెట్లు ఉన్నాయా మరి? అంటే ప్రభుత్వ విధుల మీద శ్రీకాకుళంలో పంపించారు. ఉన్న స్టాఫ్ ను కూడా వాళ్ళు పని చేయనీయకుండా, పని చేసే వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకి ఉన్న ఎక్స్పెన్సెస్ కూడా ఏమి ఇవ్వకుండా, అంటే పెట్రోలింగ్ కి వెళ్తారు వాళ్ళు, వాళ్ళు రక్షణ కోసం వెళ్తారు, కాపలా కాయడానికి వెళ్తారు, వాళ్ళకి వచ్చే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్ ఖర్చులు కానీ మినిమం చిన్న ఎక్స్పెన్సెస్ కూడా అన్ని బిల్లులు పెండింగ్ పెట్టేసి, అంటే వీళ్ళు క్రైమ్ చేయడానికి రెడీ చేసి క్రైమ్ ని లీగల్ చేసుకుని చక్కగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచేశారు. అటు అటవీ శాఖలు కానీ, ఇటు ఎర్రచందనం కానీ, ఇటు భూములు కానీ, ఇవ్వాల్సిన భూమి నిబంధనల్ని అతిక్రమించేసి చేసిన పరిపాలన ఏదైతే ఉందో కాబట్టి ఈ రోజు ప్రజలు 11 సీట్లు ఇచ్చి మ్యాండేట్ ఇచ్చారు. కిరణ్ గారు, ఎందుకని మీరు పలుసార్లు ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా కానీ ప్రభుత్వం ఇంకా మేనమేషాలు లెక్కేస్తుంది అన్న విమర్శ లేకపోలేదు, ఏమంటారు? అదేనండి, ఇప్పుడు గతంలో పోరంకి కాలువ గట్టు మీద మైనింగ్ ఫైల్స్ తగలబెట్టారు, నిన్న మదనపల్లిలో ఆఫీసులు. ఇప్పుడు మీకు ఒక్క డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది అంటే పర్లేదండి. అసలుకి శాఖల మీదే అవినీతి అధికార దుర్వినియోగం జరిగితే, ఇప్పుడు గతంలో భారతిరెడ్డి గారి దగ్గర పనిచేసిన 75 నుండి 80 మందికి ఫైర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళకి కనీస అర్హత లేదు, కనీస క్వాలిఫికేషన్ లేదు. వాళ్ళకి 75 మందికి ఇచ్చారు. ఈ రోజున ఇంకా నేను చెప్తానండి, అధికార లెక్కల ప్రకారం కానివ్వండి, అనధికారికంగా కానివ్వండి, 3,000 మంది కాంట్రాక్ట్ స్టాఫ్ కానివ్వండి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ స్టాఫ్ కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి. ఈ రోజున మీరు గతంలో చిరంజీవి గారి ఠాగూర్ సినిమా చూస్తే ప్రకాష్ రాజ్ గనక ఒక గవర్నమెంట్ లో తన టీం ని దించినట్టు, జగన్మోహన్ రెడ్డి ఇప్పటికేంటి కీలకమైన డిపార్ట్మెంట్లు, మైనింగ్ కానివ్వండి, ఎక్సైజ్ కానివ్వండి, తర్వాత ఐటీ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఇంకా స్టిల్ వాళ్ళ ఎంప్లాయీస్ ఇంకా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జగన్ ఫోర్స్ అని ఉందా? అంటే ఫోర్స్ అంటేనండి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సపోజ్ నేను ఇందాక రామాంజనేయులు గారు అన్నారు, గత 5 ఏళ్ల కాలంలో జరిగిన దౌర్జన్యాలు దమనకాండ కన్నా ఈ 45 రోజుల్లో జరిగినాయి అని. నేను ఒకటే చెప్తున్నానండి, గత 5 ఏళ్లలో ఇంతకన్నా 100 రెట్లు ఎక్కువ జరిగినాయి. అయితే ఆ రోజున జనం బయట రాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కేసులు,
పోలీసులు అరెస్టులు పర్వంతో ఆ రోజున అంటే మీరు చూడలేదేమో, కొన్ని బయటకు వచ్చినాయి చూసారేమో, ఈ రోజున అనుభవించినోడికి తెలుస్తుందండి. బాధ అనుభవించినోడికి బాధ ఏంటో తెలుస్తుంది. అక్కడ అది మొదలు పెట్టింది పార్టీ వైసీపీ లీడర్లు అలా తిరగబడటం, దౌర్జన్యాలు చేయటం, పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టడం అలవాటు చేసింది ఎవరండి? గతంలో ఎప్పుడన్నా చూసామా? ఏ రోజన్నా చూసామా? రోసయ్య గారి ప్రభుత్వంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కానీ, మళ్ళీ ఇప్పుడు మొన్న ఎప్పుడన్నా చూసామా? ఇదంతా అలవాటు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మనం అధికారం తిరిగి మరలా అట్టే వెళ్తున్నాం కానీ అట్టే వెళ్తున్నాం కానీ మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఫైల్స్ సంగతి ఏంటి, దీనికి సంబంధించిన వ్యవహారం ఎంత త్వరగా బయట పెట్టబోతున్నారు, ఆ కుట్రని ఆ విచారణ జరపండి. తెలుగుదేశం పార్టీ ప్రతి డిపార్ట్మెంట్ లో రిలీజ్ చేస్తుందంటే దీని మీద ఎవరైతే ఫైల్స్ ని తగలబెట్టటాలు, లేదంటే మా ఆఫీసులని తగలబెట్టటాలు, ఇవన్నిటి మీద విచారణ జరుగుద్ది. దానికి సాక్ష్యాలను, ఆధారాలను పరిశీలించిన తర్వాత ఎవరైతే చేస్తారో, ఇందాక రామాంజన్ గారు ఇంకో మాట అన్నారు, ఎవరైనా సరే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి మీద అయినా సరే కేసులు పెట్టమని. అది కరెక్ట్ సార్. అది ఎందుకంటే తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదండి. ఎందుకంటే వదలకూడదు. ఇలాంటి రాష్ట్రాన్ని దోచుకుని తిని సాక్ష్యాలను కూడా తారుమారు చేసి, సార్ మీరు ఒక్కటి చూడండి సార్, ఆఫీసు తగలబెట్టడం ఈ కాదండి, బాబాయిని మర్డర్ చేసి బాత్రూమ్ లో పడేసి దానిని మళ్ళీ కుట్లేసి శవానికి ట్రీట్మెంట్ చేసి అది మర్డర్ చేసింది కూడా మేం కాదని చెప్పుకున్న వాళ్ళు చేయరంటే ఎలా నమ్ముతారు సార్? ఇప్పుడు మీకు అధికారం ప్రజలు ఇచ్చారు, మీరు చేయండి. మీరు వదిలేశారనుకోండి మరలా ప్రజలు వదిలేసే ప్రమాదం ఉంది. ఇచ్చారు 40 రోజులు మాత్రమే అయింది. జగన్మోహన్ రెడ్డి లాగా ఏది పడితే అది నిందలేయకుండా సాక్ష్యాధారాలు పరిశీలించి తగిన ఆధారాలు సేకరించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరూ జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనండి. ఎవరైనా సరే ఒక్క చిన్న ఫైల్ మిస్ చేసినా, పేపర్ తీసినా, లేదు అంటే సాక్ష్యాలు తారుమారు సరే అధికార యంత్రాంగం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ ఐఏఎస్ ని గాని, ఐపీఎస్ ని గాని, కనీసం ఆఖరి స్టోర్ కీపర్ గా ఉన్న ఎంప్లాయీని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎవరైనా సరే శిక్షార్హుడే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి తో సహా. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఒకళ్ళు బాధితులే కానీ తప్పు తప్పే. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఢిల్లీలో కూర్చున్నా, లేదు నువ్వు ప్యాలెస్, ఏ ప్యాలెస్ లో కూర్చో, దేశంలో ఏ ప్యాలెస్, ఆఖరికి మైసూర్ ప్యాలెస్ లో కూర్చున్నా సరే జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి జైల్లో ఓచలు లెక్క పెట్టారు. ప్రస్తుతం అధికార పార్టీ చేస్తుంది తప్పు చేస్తే. కృష్ణాంజలి గారు, ప్రసాద్ గారు, సార్ ఫైల్ గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డిని ఎలాగో అరెస్ట్ చేస్తారో దాంట్లో సందేహం లేదు, కానీ మన కళ్యాణ్ గారు చాలా గంటాపదంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు అరెస్ట్ చేస్తారని. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, అరెస్ట్ చేయాలి కూడా తప్పులు చేస్తే, దాంట్లో ఇంకొక మాట లేదు. అయితే ఆధారాలు లేకుండా సిల్లీ కేసులు పెట్టి అరెస్ట్ చేసి బెయిల్ వచ్చేటువంటి విధంగా చేస్తే ఒక రకం వాళ్ళకి మళ్ళీ ప్లస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పక్కా ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేటువంటిది, అది కక్ష సాధింపులాగా ప్రజలు భావించకూడదు అనేటువంటిది కూడా వీళ్ళు ప్రభుత్వం వైపు నుంచి ఆలోచించాల్సినటువంటి అంశం. రెండోది ఏంటి అంటే ఈ ఫైళ్లు తగలబట్టడం అనేటువంటి అంశం మనం ఒకసారి గమనిస్తే, గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అంటే కరప్షన్ ఏ లెవెల్లో జరిగింది అనే దానికి ఇదే నిదర్శనం. ఈ విధంగా ఇది ఆఫీసులు రాష్ట్రంలో ఉన్న ఆఫీసులను తగలబెట్టినా సరే ఆ ఫైల్, ఆ అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు పోవు. ఎందుకంటే ఎన్నో తగలబెడతారు. అయితే ఘటనలు వరుసగా జరుగుతున్నాయి కాబట్టి నిన్న ఈ అంశం మీద డీజీపీ ద్వారకా తిరుమలరావు సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. ఆయన మాట్లాడారు, ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి ఘటన అది ఫైర్ యాక్సిడెంట్ కాదు, షార్ట్ సర్క్యూట్ కూడా కాదు, ఖచ్చితంగా తగలబెట్టినటువంటి అంశము అనేటువంటిది వాళ్ళకు ఆధారాలతో సహా దొరికాయి. ఇక్కడ ఎవరు చేశారు అనేటువంటిది ఒకటి, ఎవరో ఒకరితో చేయిస్తారు. ఎందుకు జరిగింది ఇది, దీని వెనక ఎవరున్నారు, వీటి మీద సీరియస్ గా కొంచెం చర్యలు తీసుకుంటే ఇంకో కనీసం మిగతా ఆఫీసుల్లో ఈ విధమైనటువంటి కీలక ఫైళ్లు తగలబెట్టకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇది ఎవరికి సంబంధించినటువంటి అంశం, ఇదేదో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించినటువంటి అంశం కాదండి, ప్రజలకు సంబంధించిన అంశం. అప్పటి ప్రభుత్వంలో తప్పులు జరిగితే
తప్పుల ద్వారాగా, అవినీతి ద్వారాగా, అక్రమాల ద్వారాగా ఎవరికి నష్టం? ప్రజలకి. ప్రజాధనాన్ని వాళ్ళు దోచేసుకున్నారు. ఇందాక సుజాత గారు చాలా స్పష్టంగా ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కూడా ఎన్ని వందలు వేల ఎకరాలను వాళ్ళు చేశారు అనేటువంటి దాని మీద, మరి అవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి సంపద కదా. ఆ సంపదను వాళ్ళు అధికారం ఇచ్చేసారు కానీ వైసీపీ వాళ్ళు దోచేస్తే, ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి ఆ ఫైల్ తగలబెట్టేసి కాముగా వెళ్ళిపోతామంటే కుదరదండి. ఆ విషయంలో సీరియస్ గా ప్రభుత్వం వైపు నుంచి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పోలీస్ శాఖ కూడా దాని మీద సీరియస్ గా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంట్లో మరి చర్యలు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. కృష్ణాలయ్య గారు, సుజాత గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, కిరణ్ కలపాల్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. ఇదండి ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ సో మచ్.